ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శిరస్సు మంచు పాదాభివందనాలు చేస్తున్నాను. మీ అందరికి కూడా ఇలాంటి కార్యక్రమంలో మనకు ఇష్టమున్నా లేకపోయినా, మనకు అవసరాలు ఉన్నా రాకపోయినా ఇక్కడ వరకు విచ్చేసి విశ్వశాంతి కోసం మనందరం కూడా మన వంతుగా ఇక్కడ పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో చక్కనైన కార్యక్రమం. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మహానుభావులు ఉండడం నిజంగా గౌరవించదగ్గ విషయం. పత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంటారు. వారి అవకాశం అనుగుణంగా వాళ్ళు మారి ఆ కార్యక్రమం ఎప్పుడైతే జయప్రదం చేస్తారో వారికి ఈ భూమి మీద పునర్జన్మ అని పత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి పత్రి గారికి. వారి ఆలోచనకు అనుగుణంగా కాకుండా నేను మాత్రమే అని ఎప్పుడైతే అనుకుంటాం, ఇందాక రమణ గారు చెప్పారు, ఏది చేసినా కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అది వారి వరకే, అంటే ఇది వారి ద్వారా జరగబడుతుంది. ఎప్పుడైతే అనుకుంటామో మన జీవితం ధన్యమవుతుంది. ఇది నాది అనుకుంటామో అనగదొక్కుత పడుతుంది అనే ఉద్దేశంతో కూడా రమణ గారు చెప్పారు. ఒకసారి గట్టిగా అండి రమణ గారు గట్టి క్లాప్స్ అండి. అదేవిధంగా సంగీత బాబు గారు ఇందాక ఎస్పి సుబ్బలక్ష్మి గారి గురించి చెప్పారు. ఆవిడ తినడానికి కూడా తిండి లేక అవస్థ పడుతున్న సమయంలో టీటీడీ వాళ్ళు పిలిచి చెక్ ఇచ్చినా కానీ ఇది నాకు అక్కర్లేదు, ఆ స్వామివారిని తలుచుకోవడమే నాకు కావాల్సింది, ఈ జన్మ కావాల్సింది అదే అనే ఉద్దేశంతో వారు మళ్ళీ తిరిగి చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న భాగ్యనగర్ వారు అందరూ కూడా నిజంగా అలాంటి వారండి. ఏ రోజు ఎవరిని ఒక రూపాయి డబ్బు అడగకుండా కేవలం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును మాత్రమే కేటాయించుకొని వాళ్ళ వరకు వర్క్ చేస్తే ఇంతవరకు 2017 నుండి ఇప్పటి వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ మాలో కలిగించిన ఒక వెలుగు, ఆ వెలుగుని మేము తీసుకొని ఇన్ని సంవత్సరాలుగా ఎవరితో ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా మేము ముందుగా మాట్లాడుకొని ఆ కార్యక్రమంలో వాటి ఖర్చు కూడా మేము సొంతంగా వేసుకొని ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ పిఎస్ఎస్ మూమెంట్లో 18 ఆదర్శ సూత్రాలలో డబ్బుకు ప్రాధాన్యత లేదు అనే ఉద్దేశంతో మేము పత్రి గారి అడుగుజాడల్లో వర్క్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తున్నాం మేము. కానీ ఏది ఏమైనా కానీ ఎవరికి ఎలాంటి అవకాశాలు వస్తే అలాంటి అవకాశాలలో మీరు కూడా ఈ అవకాశం నా వరకు వచ్చిందంటే నా పాత్ర ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది అనే ఉద్దేశంతో ఎవరైతే పిఎస్ఎస్ఎన్లో వర్క్ చేస్తారో వాళ్ళ జీవితం ధన్యం అవుతుంది. కానీ ఇది నాది కాదు, ఫలానా వ్యక్తులు చేస్తున్నారు అనుకుంటాము, మనం గుర్తించుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నవించుకోదు ఒకటే, ఎలాంటి అవకాశం వచ్చినా ఏది జరిగినా కానీ ఇంతవరకు జరిగింది ఏవి దాదాపుగా 8 నిమిషాలు ఉంది. 8 నిమిషాలు ఏవి చూడడానికి దాదాపు మేము 2017 నుండి కూడా కృషి చేస్తూనే ఉన్నాం. మేము ప్రతి కార్యక్రమంలో దాంట్లో ఎంతోమంది వాళ్ళ పాత్ర పోషిస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలామంది రాలేరు. లక్ష్మీ మేడం గారు, తర్వాత ఆర్ వెంకటేశ్వర గారు, సుధీర్ షా గారు, ఇంకా మాణిక్యం గారు, నాగరాజు గారు, రాజశేఖర్ గారు, ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఆల్రెడీ నిన్న మనం వచ్చి వెళ్ళిపోయారు. ఈరోజు మనకి ఇక్కడ స్టేజ్ మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి ఉన్నంత వరకు మేము ముగ్గురమే ఇక్కడ నలుగురమే మాట్లాడగలగడానికి మాకు భాగ్యం కలిగింది. మీ అందరు కూడా మీ ప్రాంతాల్లో మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశం నా వరకే ఆ భగవంతుడు కానీ పత్రిజీ గారు కానీ మనం కల్పించారని చెప్పి చెయ్యండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సక్సెస్ కాకపోవడం అనేది ఏమిటి లేదు. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రశేఖర్ గారు.